హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు భూలక్ష్మి రెసిపీస్ ఆర్ బ్లాగ్స్. ఈరోజు భూలక్ష్మి రెసిపీస్లో చికెన్ కర్రీ, దానికి కాంబినేషన్ ఇడ్లీ అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ప్లీజ్ అండి, నా ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడు నేను ఈ చికెన్ కర్రీని నెక్స్ట్ ఇడ్లీని ఎలా చేస్తున్నానో మీకు అర్థమవుద్దండి. దానికోసం ఒక పాత్ర తీసుకొని ఒక గ్లాసు మినపప్పు అనేది తీసుకున్నానండి. వాటర్ వేసి మంచిగా వాష్ చేసుకోవాలండి. 4-5 సార్లు వాష్ చేసుకోండి. చూడండి, ఇడ్లీ పాత్ర లేని వారికైతే ఈ వీడియో చాలా ఉపయోగపడుతుందండి. చూడండి, మంచిగా వాష్ చేసుకొని వాటర్ వేసి ఓవర్ నైట్ నానబెట్టేసుకోవాలండి. మీకు ఓవర్ నైట్ టైం లేకపోతే నానబెట్టడానికి 4 అవర్స్ నానబెట్టేసుకోండి. చూడండి, 4 అవర్స్ ఓవర్ నైట్ నానిన వెంటనే నేను మిక్సీ అయితే పట్టేసుకున్నానండి. ఒక పాత్ర తీసుకొని అందులో ఒక గ్లాసు ఇడ్లీ రవ్వ వేసుకున్నానండి. మంచిగా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. అందులో మిక్సీ పట్టిన మినప్పప్పు అండి వేసుకోండి. నేను ఒక గ్లాసు మినప్పప్పుకి ఒక గ్లాసు ఇడ్లీ రవ్వ తీసుకున్నానండి. మేము సంఖ్య తక్కువ కదండి, అందుకనే మీ ఇంట్లో సంఖ్య ఎక్కువ ఉంటే ఒక గ్లాసు మినప్పప్పుకి 2 గ్లాసుల రవ్వని తీసుకోండి. అప్పుడు బాగా సెట్ అవుద్దండి, చాలా బాగుంటుంది ఇడ్లీ. చూడండి, మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసుకొని ఇందులో కలుపుకొని 2 మంచిగా కలుపుకోవాలండి. ఇడ్లీ రవ్వ నెక్స్ట్ మినప్పప్పు అండి. చూడండి, మంచిగా కలుపుకొని మూత పెట్టి 1 అవర్ సెట్ అవ్వనివ్వండి. అప్పుడు ఇడ్లీ బాగా వస్తుందండి. మీ దగ్గర ఎక్కువ టైం ఉంటే 2 అవర్స్ కూడా నానబెట్టేసుకోవచ్చండి. అవి సెట్ అయినప్పుడు మనము చికెన్ కర్రీని అయితే రెడీ చేసుకుందామండి. చికెన్ని మంచిగా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. 1/2 kg చికెన్ అయితే తీసుకున్నాను. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కినాక జీలకర్ర, చెక్క, లవంగము, ఇలాచి, నెక్స్ట్ తేజ్పత్తా అవి కొద్దిగా ఫ్రై అయినాక కట్ చేసిన ఆనియన్ వేసుకోండి. నేను 2 మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని కట్ చేసి వేసుకున్నాను. నెక్స్ట్ అందులోనే 2 మిరపకాయలండి కట్ చేసి వేసుకోండి. చూడండి, ఇలా ఫ్రై అయితే సరిపోతాయండి ఆనియన్. మంచిగా వాష్ చేసిన చికెన్ అయితే వేసేసుకోండి ఇందులో. చూడండి, మంచిగా కలవబెట్టేసుకోవాలండి. ఒకసారి అలా కలవబెట్టేసుకొని అందులో కొద్దిగా సాల్ట్ వేసుకోండి. రుచికి సరిపడా సాల్ట్ అండి వేసుకోండి. వేసుకొని కలవబెట్టేసుకొని మూత పెట్టి మగ్గనివ్వాలండి. ఉడకనివ్వాలి చికెన్ని. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి. మీడియం లేదా లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలండి చికెన్ని. అప్పుడు చికెన్ కింద అడుగు పట్టకుండా మంచిగా ఉడుకుద్దండి. చూడండి, మధ్యలో తీసి కలవగట్టేసుకోండి.
చూడండి ఇలా కలవబెట్టేసుకోండి. అందులోనే అల్లం తెల్లుల్లి పేస్ట్ అండి, 1 స్పూన్నర ఇద్ది అల్లం తెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి అలా కలబెట్టేసుకొని మూత పెట్టేయండి, మగ్గనివ్వాలి. మూత తీసి 2 నిమిషాల తర్వాత మూత తీసి అలా కలబెట్టేసుకోండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టి మరి ఉడికించుకోవాలండి. అందులోనే 2 టమాటాలు అండి నేను అలా కట్ చేసి వేసుకున్నాను. వేసుకొని అలా ఒకసారి కలవబెట్టేసుకోండి. కలవబెట్టేసుకొని మూత పెట్టి టమాటాల్ని మగ్గనివ్వాలండి. చూడండి 2 నిమిషాలు టమాటాలని మగ్గనివ్వండి. మూత తీసి మధ్య మధ్యలో కలిపేసుకోండి. చూడండి టమాటాలు అయితే మగ్గేసేయండి. అలా ఒకసారి కలిపేసుకొని అందులోనే నేను 2 ఆలునండి కట్ చేసి వేసుకుంటున్నాను. మీకు నచ్చితేనే వేసుకోండి. మా ఇంట్లో ఆలు లేనిదే చికెన్ తినరండి, అందుకనే నేనైతే యాడ్ చేసుకుంటున్నాను ఆలుని. ఆలు వేసిన వెంటనే అలా ఒకసారి కలవబెట్టేసుకొని మూత పెట్టేయండి. మూత పెట్టి మగ్గనివ్వాలండి. చూడండి మధ్య మధ్యలో మూత తీసి అలా ఒకసారి కలిపేసుకోండి, లేదంటే కింద అడుగు అంటుకుపోద్దండి. అలా ఒకసారి కలబెట్టేసుకొని అందులో 1 స్పూన్ ధనియా పౌడరు, 1 స్పూన్ చికెన్ మసాలా అండి, 1 స్పూను హల్దీ పౌడర్ అండి, అంటే పసుపు వేసుకొని కలవబెట్టేసుకోండి. ఈ చికెన్ కర్రీ నేను మా బావగారి దగ్గర నేర్చుకొని మరి మీకు వీడియోని చేసి పెడుతున్నానండి. మా బావగారు అయితే చికెన్ కర్రీ చాలా బాగా చేస్తారండి. అతను నాన్ వెజ్లో ఎక్స్పర్ట్ అండి, చాలా బాగా వండుతారు చికెన్ కర్రీ. చూడండి అలా ఒకసారి కలవబెట్టేసుకొని మూత పెట్టేయండి. మూత పెట్టి మగ్గనివ్వాలండి. చూడండి 2 నిమిషాల తర్వాత మూత తీసి అలా ఒకసారి కలవబెట్టేసుకోండి. అందులోనే 1/2 స్పూన్ అండి గరం మసాలా వేసుకోండి. మా బావగారికి చికెన్ కర్రీ నాకు నేర్పించినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి. అలా ఒకసారి కలవబెట్టేసుకొని అందులో వాటర్ వేసుకోండి. వాటర్ వేసి మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించారంటే వాటర్ అయితే దగ్గర పడుద్ది, చికెన్ అయితే ఉడకదండి. చూడండి చూస్తుంటే నోరైతే ఊరేస్తుంది కదండి. ఒకసారి ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా చికెన్ కర్రీ కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పేయండి. చూడండి 2 నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసి అయితే చూసుకోండి. అందులో కొద్దిగా చికెన్ మసాలా అండి, ఎవరెస్ట్ చికెన్ మసాలా వేసానండి. ఎవరెస్ట్ చికెన్ మసాలా చాలా బాగుంటుందండి చికెన్ కర్రీకి. వేసుకొని అలా ఒకసారి కలవబెట్టేసుకోండి. మరి 2 నిమిషాలు ఉడికితే సరిపోద్దండి. చికెన్ కర్రీకి ఎక్కువ గ్రేవీ ఉంచడం వల్ల టేస్ట్ బాగోదండి, అందుకనే తక్కువ గ్రేవీతోనే ఉంచుకోవాలి.
చూడండి, మరి కొద్దిగా ఉడికితే సరిపోద్దండి చికెన్ కర్రీ. మూత పెట్టేసి 2 నిమిషాలు ఉడికించుకుందాం. చూడండి, 2 నిమిషాల తర్వాత చూసుకోండి. చూడండి, నాకైతే గ్రేవీ ఇలా సెట్ అయిందండి. అలా ఒకసారి కలవబెట్టేసుకోండి. చికెను నెక్స్ట్ ఆలు అయితే బాగా ఉడికేసేయండి. అందులోనే ధనియా పత్తా కట్ చేసి వేసుకోండి. వేసుకొని అలా ఒకసారి కలవబెట్టేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన చికెన్ కర్రీ అయితే రెడీ. ఈ చికెన్ కర్రీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేసేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి మీకు ఈ కర్రీ ఎలా కుదిరిందో. చూడండి, ఇడ్లీ బ్యాటర్ అయితే సెట్ అయిందండి. అందులో కొద్దిగా సాల్ట్ వేసి కలవబెట్టేసుకోండి. చూడండి, బాగా సెట్ అయిందండి. మంచిగా కలవబెట్టేసుకోవాలి. అప్పుడు ఇడ్లీ బాగా వస్తుందండి ఇలా కలవబెట్టడం వల్ల. చూడండి, నా దగ్గర అయితే ఇడ్లీ పాత్ర లేదండి, అందుకనే నేను ఇలా ప్లేట్ తీసుకున్నాను. లోతైన ప్లేటు తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఇడ్లీ పాత్ర లేని వారికైతే ఈ వీడియో చాలా ఉపయోగపడుతుందండి. ఇడ్లీ పాత్ర లేనివారు ఆలోచిస్తుంటారండి ఇడ్లీ ఎలా చేసుకొని తిందామని. ఇలా చేసుకుంటే ఒక ఇడ్లీతో ఫ్యామిలీ మొత్తం తినేవచ్చండి. చూడండి, అందులోనే ఇడ్లీ బ్యాటర్ని అయితే వేసుకోండి. సగం అయితే నింపేయాలండి, ఫుల్గా నింపకూడదు, అప్పుడు పొంగే ఛాన్స్ ఉంది కదండి, అందుకనే. చూడండి, సమానంగా చేసుకోండి. స్టవ్ ఆన్ చేసి అంత పాత్ర పెట్టేసుకోండి. అందులో కొద్దిగా వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకొని ఇలా చిల్లులు జల్లెడు ఉంటుంది కదండి, చిల్లుల ప్లేటు, ఆ ప్లేట్ని అయితే పెట్టేసుకొని ఇడ్లీ బ్యాటర్ ఉన్న ప్లేట్ని అందులో పెట్టేసుకోండి. పెట్టుకొని మూత పెట్టి 10 నిమిషాలు ఉడకనివ్వండి. హై ఫ్లేమ్లో ఉడికించుకోండి. పూర్వం దీన్ని ఆవిరి కుడుమ అయితే అంటారండి. చూడండి, మూత పెట్టి ఉడకనివ్వాలి. 10 నిమిషాలు తర్వాత చూసుకోండి. చూడండి, 10 నిమిషాల తర్వాత నేను చాకుతో చూసుకున్నానండి. ఎక్కడ అంటుకోకుండా వచ్చిందంటే ఇడ్లీ అయితే రెడీ అండి. చూడండి, చూస్తుంటే నోరు అయితే ఊరేస్తుందండి. ఈ ఇడ్లీ చేసినప్పుడు ఎప్పుడెప్పుడు తిందామా అని చూస్తునే వాళ్ళమండి. అంతేనండి, ఇలా కట్ చేసుకోండి. చూడండి, కేక్లా ఉంది కదండి ఇడ్లీ. నెక్స్ట్ చికెన్ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.